80-90% దాటి ఛార్జ్ చేయకూడదు, అలానే 20% తగినంత వరకు కూడా వాడకూడదు. ఇదే ఫార్ములాని మీరు 2 వీలర్స్ 3 వీలర్స్ లో కూడా అప్లై చేయాలి. ఏంటంటే ఎందుకంటే ఆ 20% కిందకు వస్తే దాన్ని డీప్ డిశ్చార్జ్ అంటారు. దానివల్ల ఇండివిజువల్ బ్యాటరీ సెల్స్ యొక్క హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే 90% తర్వాత పెట్టేస్తే దాన్ని ఓవర్ ఛార్జింగ్ అంటారు. దానివల్ల కూడా ఇండివిజువల్ సెల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ మంచిగా పొందాలి, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు అని అనుకుంటే 20-80%, 20-90% మధ్యలో మాత్రమే మీరు ఛార్జింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇండివిజువల్ సెల్స్ డిస్టర్బ్ అయినాయి అంటే ఆ బ్యాటరీ ప్యాక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ ఇంబ్యాలెన్స్ అయ్యాక మళ్ళీ దానికి యాక్టివ్ సెల్ టెక్నాలజీ అని మళ్ళీ దానికి ఎవరైతే హైయెస్ట్ కాస్ట్ తర్వాత కొంచెం బ్రాండెడ్ ఉన్నా వాళ్ళు యాక్టివ్ సెల్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తారనమాట. యాక్టివ్ సెల్ బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. ఇవన్నీ కాంప్లికేట్ ఉంటాయి కాబట్టి 20-90% వరకే మీరు